హైదరాబాద్ లో కాపు ముఖ్య నేతలు పార్టీలకు అతీతంగా సమావేశమయ్యారు. సమావేశంలో చిరంజీవి, నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎండీ సాయి సుధాకర్ నాయుడు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు పాల్గొన్నారు. ముద్రగడ దీక్ష తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ తోనూ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నెంబర్ 1 న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. హైదరాబాద్ లో కాపు నేతలు సమావేశమైన నేపథ్యంలో ముద్రగడ దీక్ష, తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితికి సంబంధించి తాజా సమాచారం. నెంబర్ 1 న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. మనం చూస్తున్న విజువల్స్ లో హైదరాబాద్ లో పలు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిశంకర్ విలానాడు తెలుసుకుందాం. రవిశంకర్, చెప్పండి, ప్రస్తుతం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సాయి సుధాకర్ నాయుడు గారు ప్రజెంట్ మాట్లాడుతున్నారు. ఏదైతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కాపు నాయకులు మాజీ మంత్రి పుల్లరాజు, పురస్కార కన్నబాబు, వైసీపీ ముఖ్య నేత అలాగే నారాయణరావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి మాట్లాడుతున్నారు. ఏదైతే కాపు కులంపై అణిచివేత ధోరణి అవలంబిస్తుందో ఏపీ సర్కార్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక ఛానల్ అధినేతగా కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ నియంత్రణకి ఇది ఒక పరాకాష్ఠల ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ సంఘటనల్ని ఇచ్చిన వార్తల్ని ప్రసారం చేయకుండా కొన్ని ఛానళ్ల ప్రసారాలని నిలుపుదల చేయడంపై కూడా సమావేశంలో అందరూ ముక్తఖండంతో ఖండిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కొన్ని ఛానల్స్ ని అయితే గుప్పెట్లో పెట్టుకున్నారు, మరికొన్ని ఛానల్స్ ప్రసారాలని ఆపేసిన పరిస్థితి ఉంది. తునిలో జరిగిన హింసాత్మక సంఘటనల్ని సమర్థించే పరిస్థితి లేదు. పార్టీలు గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రకమైన ముగింపు చర్యలు, అణచివేత చర్యలు ఒక ఏ విధమైన ప్రూఫ్ లేకుండా అమాయకుల్ని అరెస్ట్ చేసి వారిని చిత్రహింసలు పెట్టి వారిని మానసికంగా, శారీరకంగా హింసించే ఈ ఏపీ సర్కార్ తీరును ఈ భేటీలో తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఒక నిర్ణయం తీసుకునే దిశగా ఈ భేటీ సాగుతోంది. ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపు ముఖ్య నేతలంతా ఈ భేటీలో పాల్గొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక సున్నితమైన సమస్య ఇది. సో సామాజిక సమస్యల పరిష్కారంలో ఇటువంటి రాజకీయ పరిణితి లేకుండా ఇటువంటి విధానాలకు వెళ్లడం ఏపీ సర్కార్ కు కరెక్ట్ కాదు. కక్ష కట్టినట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదు. సో రాజకీయ పరిణితి లేని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక సామాజిక వర్గం తీవ్రంగా సంక్షోభంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది.
చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి చర్యల వల్ల చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఏదైతే ఇప్పటికీ మనం చూస్తున్నాం ఒక సంక్షోభంలో ఈ కాపుల సమస్య ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మున్నూరు కాపులు కూడా తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు కూడా మన బీసీ రిజర్వేషన్ కూడా ఈ ఏదైతే ముద్రగడ పద్మనాభంగా చేస్తున్నారో ఈ కాపు విప్లవానికి మద్దతు పలుకుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏపీలో ఏదైతే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నాం. కానీ అప్పుడు ఆశ పెట్టారు, ఇప్పుడు రోడ్ ఎక్కేలా చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదైతే 2016 ఫిబ్రవరి 9న ఒక సంప్రదింపులకు వచ్చారు మధ్యవర్తులుగా అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు. వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నింటినీ ఎత్తేస్తామని చెప్పి, కానీ కేసులు ఎత్తేయడం లేదు కదా, కొత్త కేసులు పెట్టి కాపు యువతను ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఏకాక అయిపోయారు, సింగిల్ గా చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ లేరు అనేసి పడకుండా ఇప్పుడు కాపు నేతలంతా ఏకమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చలో రాజమండ్రికి పిలుపునిస్తారా, లేకపోతే ప్రభుత్వంపై ఏదైనా ఫోర్స్ తీసుకొస్తారా, వెళ్ళాలి అనే ఒక ప్రపోజల్ పెడతారా అనేది కాసేపట్లో భేటీ ముగింపు వస్తుంది. సో అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తాం. థ్యాంక్ యూ రవిశంకర్.